అమెరికా వీసా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇస్తుంది. ఇప్పుడు కొత్త కఠినమైన ఆరోగ్య నిబంధనలు అమల్లోకి తీసుకొస్తుంది. ఈ నియమాలు అమెరికాకు వెళ్లాలనుకునే విదేశీయుల మీద పెద్ద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ పై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ తాజాగా అమెరికాకు వచ్చే డిపెండెంట్లపై కూడా కొత్త ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వం హార్ట్ ఇష్యూస్, బీపీ, షుగర్, ఒబెసిటీ, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని వీసా ప్రాసెసింగ్ సమయంలో కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపింది. అమెరికాలో ఆరోగ్య సేవల ఖర్చులు భారీగా పెరుగుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. కాగా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం అనారోగ్యంతో ఉన్నవాళ్లు అమెరికాలోకి వచ్చి తర్వాత ఎక్కువగా మెడికల్ సపోర్ట్ అవసరమయ్యే పరిస్థితులు వస్తూ ఉన్నాయని కూడా చెప్పింది. చెప్పాలంటే ఇక నుంచి వీసా ఆఫీసర్లు అభ్యర్థి ఆరోగ్య పరిస్థితి చూసి నిర్ణయం తీసుకుంటారు. ఇమిగ్రెంట్స్ కు షుగర్ ఉన్నా, బీపీ ఎక్కువైనా, బరువు చాలా ఎక్కువగా ఉన్నా వీసా ప్రాసెస్ లో అది ఒక ప్రతికూల అంశం కావచ్చు. ఇది ముఖ్యంగా ఇండియా నుంచి అమెరికా వెళ్లే వాళ్లపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో డయాబెటీస్ కేసులు చాలా ఎక్కువ. అలా అని వీసా అప్లికేషన్ల ఆరోగ్య వివరాలు స్పష్టంగా తెలపకపోతే, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే వీసా రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు. ఇంతకు ముందు అమెరికా వీసా పాలసీలో ఇలాంటి కఠినమైన ఆరోగ్య పరిమితులు స్పష్టంగా ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వారి దేశంలోని హెల్త్ సిస్టమ్ పై ఆర్థిక భారం తగ్గించడానికి అని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. డాక్టర్ నుండి లేటెస్ట్ హెల్త్ రిపోర్ట్ తీసుకోవాలి. షుగర్, బీపీ రిపోర్ట్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇలా ముందుగానే ప్రిపేర్ అయితే ఇబ్బందులు తక్కువ ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తం మీద అమెరికా వీసా ప్రాసెస్ లో ఇది ఒక కొత్త మార్పు. ఇకపై అమెరికా వెళ్లాలనుకునే వారికి కేవలం చదువు, ఉద్యోగం, ఫినాన్స్ మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ఒక కీలక ప్రమాణం అవుతోంది. అందుకే అమెరికా కలను నిజం చేసుకోవాలనుకుంటే మీ హెల్త్ ను సరిగ్గా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. చూడాలి మరి ఈ నిబంధన ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారు.